హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈరోజు వీడియో వచ్చేసి సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ 3 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ 3 సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ వర్షన్. టైం వచ్చేసి 3 hours 15 minutes మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఈ పేపర్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1 వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయాలమా, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ చేస్తుంది. ఈ సెక్షన్లో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. టోటల్ 12 మార్క్స్. Question number 1. Give any one example of renewable resource. Question number 2. Which soil is ideal for growing cotton? Question number 3. Which one of the following industries uses bauxite as a raw material? A. Aluminium, B. Cement, C. Paper, D. Steel. Question number 4. Expand IBRD. Question number 5. Choose the odd one out. Mazzini, Carver, Bismarck, Garibaldi. 6. జర్మనీ, యాక్సిస్ పవర్, బ్రిటన్. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు, సో దాన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ఫెడరలిజం? క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు చూడండి మా. వాజ్ ద ఫస్ట్ స్టేట్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ మేనిఫెస్టో? Question number 10. A company that owns or controls production in more than one nation is called dash. Question number 11. Show on a bar graph. మనకి ఇక్కడ కొంత ప్రైమరీ సెక్టర్ 44%, ఎంప్లాయ్మెంట్ గురించి ఇచ్చారు. సెకండరీ సెక్టర్ 25%, టెరిటరీ సెక్టర్ 31%. దీన్ని బార్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయమంటున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. మెక్సికో, యుఎస్ఏ, చైనా, ఇండియా. నెక్స్ట్ సెక్షన్ 2. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఎవ్రీ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలమా. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 2 16 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 13. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనకి ఇక్కడ ఒక ఆఫ్రికా మ్యాప్ అయితే ఇచ్చారు. సో దాని రిలేటెడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. నేమ్ ద ఐస్లాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. క్వశ్చన్ నెంబర్ 16. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్. కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మేక్ ఎ టేబుల్ దట్ షోస్ సెంట్రల్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్స్. క్వశ్చన్ నెంబర్ 18. మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే. క్వశ్చన్ నెంబర్ 19. Give some examples where factors other income are important aspects of our lives. Next question. What precautions should be taken by a consumer before purchasing a product? Next. Section 3. Answer all the questions. Each question carries 4 marks. చూడండి, ఇందులో కూడా మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 4 32 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 21. Why is biodiversity important for human life? Question number 22. Why do we need to conserve mineral resources? Question number 23. Observe the map and answer the following questions. ఇక్కడ ఒక మ్యాప్ ఇస్తున్నారు మనకి. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. 1. What is the sea between the Europe and Africa? Next. Name the biggest empire in this map. Question number 24. Explain about proto-industrialization. Question number 25. Analyze the graph. Women in national parliaments in different regions of the world in percentiles. చూడండి, ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇస్తున్నారు. సో దాని మీద మనం రాయాలన్నమాట. నెక్స్ట్ 26. డెమోక్రసీ కాంట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్. సపోర్ట్ ఆర్ అపోజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వై ఈస్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్? క్వశ్చన్ నెంబర్ 28. Mention a few factors which cause exploitation of consumers. Next. Section 4. Answer all the questions. Each question carries 8 marks. Each question has internal choice. ఇక్కడ చూడండి, ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. either మనం ఏ రాయొచ్చు ఆర్ బి క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 8 40 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 29. A. Explain the importance of water resources. Or B. Describe geographical conditions required for the growth of rice.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ దట్ ఏ రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కమెంట్ ఆన్ ఇట్. చూడండి ఇక్కడ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారు పారాగ్రాఫ్. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం అర్థం చేసుకుంటే సో దీని మీద మనం ఒక పారాగ్రాఫ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆర్ బి. Some people in 18th century Europe think that print culture would bring enlightenment. Comment. Next, question number 31. In that A, what are the different forms of power sharing in modern democracies? Give an example of each of these. Or B, what are the various challenges faced by political parties? Next, question number 32. In that A, analyze the graph. ఇక్కడ మనకి ప్రైమరీ సెకండరీ టెరిటరీ అని చెప్పేసి ఒక గ్రాఫ్ అయితే ఇచ్చారమా. సో దాన్ని మనం అనలైజ్ చేయాలి. ఆర్ బి, అబ్జర్వ్ ద పై గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇక్కడ ఒక మనకి హౌస్ హోల్డ్స్ గురించి చెప్పేసి పై గ్రాఫ్స్ ఇచ్చారు. సో దీన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. ఐదర్ ఏ రాయొచ్చు ఆర్ బి రాయొచ్చు, అది మీ విష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇన్ దట్ ఏ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి మా మనకి ఏలో ఇండియా మ్యాప్ ఇస్తారు, బిలో వరల్డ్ మ్యాప్ ఇస్తారు. సో రెండు మనం పాయింట్అవుట్ చేయాల్సిందే. బట్ ఇండియా మ్యాప్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, వరల్డ్ మ్యాప్లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో చూడండి ఇండియా మ్యాప్లో 1 ముంబై, 2 జమ్మూ, 3 జంషెద్పూర్, 4 గోవా, ఆర్ 5 కేరళ, 6 బీహార్, 7 ఢిల్లీ, 8 అరేబియన్ సీ. చూడండి ఐదర్ ఫస్ట్ అన్న చేయొచ్చు లేదా ఈ 5 నుంచి 8 వరకు అన్న మనం పాయింట్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్. ఇది వరల్డ్ మ్యాప్. ఇన్ దట్ 1 Italy, 2 South Africa, 3 Belgium, 4 Germany, or 5 Nigeria, 6 Pacific Ocean, 7 Norway, 8 Pakistan. సో వీటిని మనం ఐదర్ 1 నుంచి 4 వరకు అట్ పాయింట్అవుట్ చేయొచ్చు లేదా 5 నుంచి 8 వరకు పాయింట్అవుట్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఇక్కడికి మనకి సోషల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది, మోడల్ పేపర్ 3. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి మా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ ఎవరికైనా ఏమంటారు ఈ మోడల్ పేపర్స్ నీడ్ ఉన్న వాళ్ళకి. సో దీనివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, దానివల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.